గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. ప్రియాతి ప్రియమైన నా ప్రాణానికి ఆధారమైన ఓ నా దైవమా, నాకు అందించబడునటువంటి నా ఈ అద్భుత జీవితం మొత్తం నీ దివ్య ప్రేమతో కరుణతో ఆశీర్వదించబడుగాక. నా జీవితం మొత్తాన్ని నీ దివ్య కదలికలతో నీ దివ్య స్పృహతో నింపివేయు. ఏకకాలంలో సర్వత్రా అన్ని తలాలలో అన్ని స్థితులలో శాశ్వతంగా అనంతంగా కొనసాగుతున్న నా జీవితాన్ని ఏకతాళంలో నిలిపి ఉంచు తండ్రి. నేను చేరుకోవాలి అని తపిస్తున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో అది నా శరీరం యొక్క గమ్యం కాదు. నా స్వయం యొక్క, ఆ ఆత్మ యొక్క, నా కాంతి స్వరూపం యొక్క గమ్యం. ఆ గమ్యాన్ని నాకు అందించున్న సస్వరూపమా. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బిట్ మాస్టర్. మాస్టర్స్, థ్యాంక్ యూ. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ మనం నిన్న నిన్న ఏం చెప్పుకున్నాం, ఎవరెవరికి గుర్తుందో ఒక్కసారి రివిజన్ చేసుకుందాం మాస్టర్స్. దత్త గారు వెల్కమ్ అండి. చూసి వెళ్ళిపోయారా దత్త? రైట్. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఎవరికైనా గుర్తుందా? సరే, నేనే రివిజన్ చేస్తాను. విశ్వమాతృకలు అని చెప్పారు మేడం. విశ్వమాతృకల కోసం చెప్పారు. విశ్వమాతృకలు ఉంటున్నదంతా దైవమే. ఆ మహత్తుకు ప్రారంభం ఎప్పుడు అంటే దానికి ఆరంభమే లేదు, అలాగే అంతము లేదు. ఎప్పుడూ ఉంటున్నదే దైవం. ఆలోచనే అనంత స్థలావరణమే, అనంత ఆకాశమే, సుదీర్ఘాంతరాల్లో అవతరించబోయే విశ్వమాతృకులకు పూర్ణ ఆధారము, జీవ ప్రదాత అయిన ఆ అనంత శూన్యమే దైవము. అసలు మరి ఆ విశ్వమాతృకులకి కూడా ఆధారమట. మరి విశ్వమాతృకులు అంటే ఏంటో మీకు తెలుసా అంటున్నారు. అంటే కాంతిని అవి పదార్థంగా మారుస్తాయి. పరివర్తన అంటే మార్చి మళ్ళా కూడా పదార్థంగా మార్చి ఆ పదార్థాన్ని అనంతమైన అంతరిక్షంలోనికి విరజిమ్ముతాయట. విరజిమ్మి అసంఖ్యాక నక్షత్రాల వ్యవస్థా స్వరూపాలైన అనేక విశ్వాలని, అనంత విశ్వం, ఆ విశ్వాలని అవి సృష్టిస్తాయి. మరి ఆ విశ్వమాతృకలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు అంటే అది ఆలోచనలో నుంచే అంటున్నారు. ఒక్క ఆలోచన అనంతమైన ఆలోచన నుంచే వస్తుంది. సంకల్పములో నుంచే ఆ విశ్వమాతృకలు వస్తున్నారు. భగవత్ సంకల్పం నుంచి. ఆ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని యొక్క సంకల్పం నుంచి వచ్చింది. ఆ అనంత శూన్యావరణం అయిన దైవంలో నుంచే ఐఎమ్ వాయిడ్, ఐఎమ్ అన్లిమిటెడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ లవ్, yes, I am everything. Yes, I am 0.0. Please contact. 1 minute. ఎందుకు అంతగారు ఏం చెప్పలేదు? మానవ జాతి విమోచనానికి తన దివ్యత్వాన్ని స్మరించడమే ఏకైక మార్గం. మరి ఈ విశ్వమాతృకులకే ఆధారమైన, విశ్వమాతృకులే ఆవిర్భవించడానికి కారణమైన ఆ అనంత ఆలోచనలో నుంచి, ఆ అనంత సంకల్పంలో నుంచే, ఆ అనంత భగవంతుడే అయిన ఆలోచనే దైవం. అందు నుంచే ఆ అనంత శూన్యావరణమైన దైవంలో నుంచే మరి ఈ విశ్వమాతృకులు వచ్చారు. ఎక్కడ మీకు అనంత తారామండలాలు
విశ్వాలన్నీ దర్శనం ఇస్తూ ఉన్నాయో, ఎక్కడ మీకు శాశ్వత తత్వమే కనిపిస్తూ ఉందో, ఆ అనంత పరివ్యాప్త మహాశూన్యావరణమైన దైవములో నుంచే ఆ నిర్మల అనంత దైవ స్వరూపాన్ని ఊహించి దర్శించాలి అనుకున్నావనుకో, నువ్వు ఒక్కసారి నీ బాహ్యంలోకి వెళ్ళి అక్కడ విస్తరించి ఉన్న అనంత ఆకాశంలోకి తల పైకెత్తి, విస్తరించి ఉన్న శాశ్వత స్వరూపంగా ఉన్న, సాక్షాత్కరిస్తూ ఉన్న ఆ తారావళి అంటే ఆ తారల ఆ సమూహాన్ని అంతా కూడా, ఆ సమస్త బ్రహ్మాండమైన ఆ నిశీదిని తాదాత్మకతతో ఒక్కసారి వీక్షించండి. ఆరు బయట ఉన్నవాళ్ళు అలా చూసుకోవచ్చు. లేని వాళ్ళు అలా ఒక్కసారి ఊహించుకోండి. ఆ అనంత తారామండలాన్ని, ఆ అనంత నిశీధిని, ఆ అనంత ఆకాశాన్ని ఒక్కసారి మీ అంతరంలో నుంచి దర్శించండి మాస్టర్స్. ఒక్కసారి తాదాత్మ్యంగా వీక్షించండి. పరవశించి వీక్షించండి. మీకు కనిపిస్తున్న వాటినన్నింటినీ పరివేష్టించినది, అలా ఉంచుతున్నది సర్వస్వానికి ఆధారాన్ని, ఆధారాన్ని, ఒక యోగ్యతని పరికల్పిస్తూ ఉన్నది ఆలోచన ప్రవాహమే అయిన దైవమే కనుక, అదంతా కూడా ఆ నిత్యం నిరంతరం కొనసాగుతున్న ఆలోచన ప్రవాహమే. నిత్యం నిరంతరం ఆలోచనే. ఆ ఆలోచన ఏంటనుకున్నారు మళ్ళీ? ఆలోచనే దైవము. ఆలోచన ప్రవాహమే అయిన ఆ దైవమే కనుక. అంటే ఆకాశం అంటే మహాశూన్యమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. మరైతే మరి ప్రతి పదార్థ అంశాన్ని నిర్దిష్టమైన కక్షల పరిభ్రమణలలో సవ్యంగా నిలబెట్టి ఉంచుతూ ఉన్న శక్తి ఏదై ఉంటుందనుకుంటున్నారు? ఆకాశం అంటే అంతా శూన్యం, అక్కడ ఇంకేమీ ఉండదనుకుంటున్నారు కదా! అయితే ప్రతి పదార్థాన్ని కూడా ఇలా నిక్కచ్చిగా, నిర్దుష్టంగా ఇలా నిలబెట్టి ఉంచుతున్నది ఏదనుకుంటున్నారు? ఏ శక్తి అది అనుకుంటున్నారు మీరు? అని అడుగుతున్నారు మనకే క్వెషన్. ఆకాశ మార్గంలో భూమిని నియమించి ఉంచుతున్నది ఏ శక్తి? ఆ ఆకాశం ఉంది. అలా మనకైతే ఎంత దూరం నుంచి మనం పోతూ ఉంటే, వస్తూ ఉన్న ఎంత దూరం నుంచి చూసినా, కొంచెం అక్కడి వరకెళ్తే ఆకాశం అందిపోతుందే అన్నట్టు అనిపిస్తది. చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. కానీ మరి ఆకాశ మార్గంలో భూమిని నియమించి ఉంచుతున్నది ఏ శక్తి అంటారు? అంటే ఆయన చెప్తున్నారు. 10,00,00,000 సూర్యులను నియమిత స్థానాల్లో ఏ శక్తి నిలిపి ఉంచుతోంది? 10,00,00,000 సూర్యులున్నారట ఈ విశ్వంలో. అనేక విశ్వాలలో, ఒక విశ్వంలో. మరి పదార్థ ప్రయాణాలను అన్నింటినీ సమ్మతిస్తూ అంటే ఒప్పుకుంటూ సానుకూలంగా చేస్తూ ఉన్నది ఏ శక్తి అంటారు? పదార్థ ప్రమాణాలన్నింటినీ కూడా సమ్మతిస్తూ, దాన్ని మన ఆవరణలో ఉండడానికి దాన్ని అనుమతిస్తూ, దానిని ఒప్పుకుంటూ, సమ్మతిస్తూ ఉన్నది ఏ శక్తి అంటారు? చెప్పండి అని మనల్ని అడుగుతున్నారు. ఏ రాజమార్గం మీద కాంతి ప్రసారాలు ప్రచండ వేగంతో జరుగుతున్నాయంటారు మీరు? మీరు అంటున్న శూన్యంలో నుంచేనా? 10,00,00,000 సూర్యులను, వాటి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలన్నింటినీ ఏ ఏ శూన్యం భరిస్తోంది? దాన్ని చూపించండి చూద్దాం అసల అని మనల్ని అడుగుతూ ఉన్నారు ఆయన. ఇవన్నీ క్వెషన్స్. అందరు రాసుకోండి మాస్టర్స్ ఆ క్వెషన్స్. ఒక్కొక్క క్వెషన్‌కి ఇక్కడే ఆన్సర్ ఉంటది. ఆన్సర్ కోసం చోటు వదిలిపెట్టుకొని రాసుకొని, ఆ ఆన్సర్ కింద మనమే ఆన్సర్ మళ్ళీ రాద్దాం. మళ్ళీ స్టడీ చేసుకునేటప్పుడే. వీలుంటే ఇప్పుడే రాసుకోండి, లేకపోతే తర్వాత రాయండి. ఎవరి కోసం? ఇక్కడెవరో అడుగుతున్నందుకు కాదు. అదంతా మనకు అర్థమైతే మన జీవితం మనకు అర్థమైపోతుంది. మీ జీవితం మీ చేతుల్లో అన్నట్టు. ఒకానొక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న ద్రవ్యరాశే దైవం.
ఒకానొక తలంలో సర్వ పదార్థాలలో ప్రతి పదార్థంలోని మరో తలంలో అన్ని పరిమాణాల మధ్య సాగుతున్న కాల ప్రవాహమే సమాంతర విశ్వాలను ఏకకాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మెలికే దైవం. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఒకానొక తలంలో అన్ని పదార్థాలలో ఉన్న ద్రవ్యరాశే దైవము. అన్ని పదార్థాలను ద్రవ్యంగా ఉంది. ద్రవ్యం అంటే లిక్విడ్. ఆ ద్రవ్యరాశే దైవం. మరో తలంలో పరిమాణాల మధ్య సాగుతున్న కాలం. ఒక తలంలో ఇలా పదార్థ రూపంగా ఉన్న నేను, మరో తలంలో ద్రవ్యరాశిగా ఉన్న నేను, మరో తలంలో ఇంకో తలంలో మరి కాల ప్రవాహంలా కొనసాగుతున్న నేను, ఆ విధంగా సమాంతర విశ్వాలలో ఏకకాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మిలికే దైవము. అన్ని 7 తలాలలో మనం ఉన్నామట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో. కానీ అన్ని తలాలలో సమాంతర తలాలు. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ విన్నారా ఎప్పుడైనా మాస్టర్స్? అదనమాట సమాంతర తలాలు అంటే వేరేమీ కాదు. సమాంతర తలాలు. కాబట్టి కాలపు మెలికే దైవం. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మనం రాసుకోవాలి చక్కగా. అందరికీ నాతో సహా. ఒకానొక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న ద్రవ్య రాశే దైవం. క్వశ్చన్స్ ఇందకటి పేరాలో క్వశ్చన్స్ చూసుకుంటే మరైతే ఆకాశం అంటే మరి అందరూ అనుకుంటూ ఉంటారు శూన్యమే అని. అయితే ప్రతి పదార్థ అంశాన్ని నిర్దిష్టమైన కక్షల పరిమాణాలలో సవ్యంగా నిలబెట్టి ఉంచుతున్న శక్తి ఏది అంటే ఒకానొక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న రాశే దైవము. మరో తలంలో అన్ని పరిమాణాల మధ్య ఉంది. ఆకాశ మార్గంలో భూమిని నియమించి ఉంచుతుంది ఏ శక్తి అంటారు? దానికి ఇది అనుకోవాలి. సమాంతరంగా మరి సమాంతరంగా మరో తలాల్లో అన్ని పరిమాణాల మధ్యలో సాగుతున్న కాలమే ఆ కాల ప్రవాహం. కాబట్టి విశ్వాంతరాలలో ఈ సమాంతర విశ్వాలను అంటే క్వాంటమ్ ఫిజిక్స్ లో ఇక్కడ మనం ఇప్పుడు ఎలా ఉన్నామో మల్లికార్జున ఏమన్నా మాట్లాడతావా? ఏమన్నా డౌటా? మాట్లాడతావా? ఓకే, జనవాలో ఉన్నా కానీ నువ్వు లైన్ ఉండు. అదే అది నువ్వు పర్లేదు కామ్గా ఉండు. ఓకే, టచ్ అయ్యి వచ్చినట్టుందిలే. ఓకే, కాబట్టి నెక్స్ట్ పాయింట్ చూడండి. సమాంతర విశ్వాలన్నింటినీ కూడా ఏకకాలంలో ఉన్న కాలపు మెలికే ఆ దైవం. అంతటినీ నిలిపి ఉంచుతున్నది ఆ మెలిక. అది ట్విస్ట్ అన్నమాట. అత్యంత మహోన్నతమైనది చివరి తలంలో శూన్యత్వమే సర్వస్వాన్ని భరిస్తున్న ఆలోచనే. అనంత పరివ్యాప్త శాశ్వత తత్వమే దైవము చెప్తున్నారు. కాబట్టి అత్యంత మహోన్నతమైన చివరి తలం అంటే హెర్టిజన్ నుంచి పైకి చూసుకుంటే ఆలోచనే ఉంటుంది అక్కడ. ఆ ఆలోచన విస్తరించుకుంటూ తన ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ కాంతిధారి అయినటువంటి ఆలోచన, కాంతి అయిన ఆలోచన, దైవమే అయిన ఆలోచన తన ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ హెర్టిజన్ గడ్డగట్టిన తలమైన ఈ హెర్టిజన్కి వచ్చేసరికి అది పదార్థ రూపంగా ఇలా మెటీరియల్ ధరించింది. కాబట్టి దీన్నంతా భరిస్తూ ఉన్నది చివరి తలంలో ఉన్న 0 తత్వమే, ఆ ఆలోచనే, అనంత పరివ్యాప్తమైన శాశ్వత తత్వమే దైవము. దైవము శాశ్వతుడు. ఆ దైవం మళ్ళీ మరెక్కడో లేడు, నువ్వే. ప్రస్తుత శాశ్వత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ విస్తరిస్తూ పరిణతి చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవము. ఒకప్పుడు ఉన్నదాన్ని సమతించింది, ఇప్పటి సర్వస్వాన్ని ఎలా ఉండనిస్తూ ఉన్నది.
రాబోయే వాటి కోసం నిరీక్షిస్తూ ఉన్నది ఇప్పటి ఈ ఉనికి వర్తమానమే. ఏ గమ్యాలను అందుకొని ఏ ఆశయాలు ఉండని అపరిమిత ఆలోచన కార్యక్రమమే, నిరంతర ప్రవాహ తత్వమే ఈ ప్రాణాన్ని, ఈ జీవితాన్ని అనంతంగా సృష్టిస్తోంది. ఆలోచన నుంచి కాంతి దాకా, కాంతి నుంచి పదార్థం దాకా ఆ జీవ ప్రవాహం సాగుతోంది. సంకల్ప మాత్రంతో సదా పరివర్తితమవుతూ నిరంతర సృజనాత్మకతతో నిర్మిస్తూ ఎల్లప్పుడూ విస్తరిస్తూ శాశ్వత ఉనికితో వర్తమానంలో ఉంటూ ఉన్నది సర్వస్వ మూలము అయిన ఆ దైవమే, ఆ మహామూల చైతన్యమే. స్టడీ ఆపుతున్నాను మాస్టర్స్. ఏమర్థమైందో కాసేపు ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకొని నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోదాం. చదువుకున్న వరకు అర్థం చేసుకొని మాట్లాడుకుంటే చాలా పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు డిక్లరేషన్స్ ఏమొచ్చినాయి గుర్తుపెడితే చెప్పండి. ఆ మహాశూన్యమే దైవము. ఎస్, ఐఎమ్ వైట్. మహాశూన్యాన్ని అయిన నేను ఐఎమ్ గాడ్. ఇంకా అనంత పరివ్యాప్తిత శాశ్వతత్వమే దైవం. అనంత పరివ్యాప్తత శాస్త్ర ఐఎమ్ ఇమ్మోర్టల్. అనంతంగా వ్యాపిస్తూ నిత్యం నిరంతరం కొనసాగుతూ ఉన్న శాశ్వత దైవం. ఒకానొక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న ద్రవ్యరాశే దైవం. ఒకానొక తలంలో ద్రవ్యరాశిగా ఉంటున్నాం, ఒకానొక తలంలో పదార్థంగా ఉంటున్నాం, మరొక తలంలో కాల ప్రవాహంలో ఉంటున్నాం, కాలంగా ఉంటున్నాం. మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించాం? ప్రస్తుత శాశ్వత వర్తమానం ప్రాణంలో స్పందిస్తూ విస్తరిస్తూ పరిణితి చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవం. ఇది దైవం. ఎక్కడి నుంచి? కాంతి నుంచి పదార్థం దాకా విస్తరించాం. ఇది నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ జీవ ప్రవాహం సాగుతూనే ఉంటుంది. ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. గాడ్ ఈవినింగ్ మేడం. అంటే చెప్పాలంటే సర్వ పదార్థాలలో, సర్వస్వంలో, అనంతంగా, ద్రవ పదార్థంలో, ఘన పదార్థంలో, ఆకాశంలో, నీటిలో సర్వస్వం అనంతం నేనే, నా యొక్క శక్తియే ఉన్నది అని చెప్తున్నారు మేడం. శక్తియే ఉన్నది. ఎస్, ఐఎమ్ ఇన్ఫినిట్, ఐఎమ్ ఇమ్మోర్టల్, ఐఎమ్ ఎటర్నల్, ఐ లివ్ ఇన్ ద నౌ, ఐ లివ్ ఇన్ ద ప్రజెంట్ కదా. ఐ లివ్ ఇన్ ద ప్రజెంట్ డిక్లరేషన్ ఉంది కదా, ఉందా లేదా? ఉంది మేడం. ఎస్, డిక్లరేషన్స్ చదువుకున్నారు కదా, వింటున్నాం కదా అందరం మనం. ఎస్, ఐఎమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. నేను దివ్య చైతన్యాన్ని. ఐఎమ్ ఆల్ వైజ్ నోయింగ్ ఇంటెలిజెన్స్. నేను సర్వ సంప్రజ్ఞతా స్థితిని. ఒకప్పుడు ఉన్నది నేనే, ఇప్పుడు ఉంటూ సర్వస్వాన్ని ఉండనిస్తున్నది నేనే, రాబోయే వాటి కోసం ప్రయత్నిస్తున్నది. ఐ హావ్ ఆల్వేస్ బీన్. నేను సదా సర్వదా నిత్యం నిరంతరం కొనసాగుతున్న శాశ్వత దైవాన్ని నేనే. ఆలోచన నుంచి కాంతి నుంచి పదార్థం దాకా విస్తరించిన అనంతాన్ని నేనే, అపరిమితాన్ని నేనే. ఎస్ మాస్టర్స్. ఇంకెవరైనా? ఎక్కువ చదివేసుకుంటూ వెళ్ళిపోతే చదువుకున్నది అవుతుంది. చదివిన దాన్ని మరి ఇక్కడ చూడండి, ఎన్ని కోట్ల సూర్యుళ్ళు ఉన్నారట? 10 లక్షల కోట్ల సూర్యులను నియమిత స్థానాల్లో నిలిపి ఉంచుతోన్నది ఆ శక్తి అట. ఏ శక్తి నిలిపి ఉంచుతోంది? సర్వ పదార్థాలను ఉన్న ద్రవ్యరాశి. పదార్థ ప్రమాణాలన్నింటినూ సమ్మతిస్తూ ఉండనిస్తున్నది. ఇక్కడ చెప్తున్నాడు,
ఉండనిస్తున్నది, రాబోయే వాటి కోసం నిరీక్షిస్తున్నది. ఇప్పటి ఈ ఉనికి వర్తమానమే, నౌ మూమెంట్, ప్రస్తుత వర్తమానమే చెప్తున్నాను. ఏ ఆశయాలు ఉండని అపరిమిత ఆలోచన కార్యక్రమమే, నిరంతర ప్రవాహ తత్వమే ప్రాణాన్ని, జీవితాన్ని అనంతంగా ఉండనిస్తోంది, సృష్టిస్తోంది. ఎస్ మాస్టర్స్. ఎస్ మాస్టర్స్. ట్రయాడ్ వేసుకుందాం. మహాశూన్యాన్నైన నేను, 7 తలాలు, అనుభవాల సారం కోసం 7, 6, 5, 4, 3, 2, 1 వచ్చాను. ఇక్కడ అనుభవాలు, ఈ హెటిజన్ మీద అనుభవాలన్నింటినీ అనుభవిస్తూ ఉన్నా. జ్ఞానం తెలిసిన తర్వాత అంతా జ్ఞానం తెలుసుకొని నా స్వస్థానమైన నా సహజ స్థితి అయినటువంటి నా తండ్రిని, నా సహజ తత్వమే అయిన నా ఉనికి తత్వం అయిన ఆ మహాశూన్యాన్ని, నా .0 స్టేట్కి నేను చేరుకున్నాను. ఇక్కడే నేను మహాశూన్యాన్ని, అనంతాన్ని నేనే, అపరిమిత ప్రేమను నేనే, అనన్య సత్యం నేనే. ఐఎమ్ అబ్జర్వర్, నేను సాక్షిని. ఐఎమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్, నేను దివ్య చైతన్యాన్ని. ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. I am my deeper mind. The Father and I are one. I am all-wise knowing intelligence. I am the power of God. I am God. I am awakened. I am enlightened. I am pure love. I am joy. I am genius. I am Shiva, the Creator. I have always been fabulous wealth and joy. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను. ఐఎమ్ సావరిన్ ఆన్ ఆల్ లెవెల్స్. నేను అన్ని విధాలుగా సార్వభౌమాధికారిని. ఐఎమ్ సావరిన్, ఆల్ మై డెబ్ట్స్ ఆర్ పేడ్. సార్వభౌమాధికారినైన నేను అన్ని రకాల రుణాల నుండి విముక్తురాలినయ్యాను. I have always been radiant health and joy. నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను. I am activating my blue body. నేను నా బ్లూ బాడీని యాక్టివేట్ చేస్తున్నాను. I am self healer. నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను. I am greater than my body, physical body embodiment. నేను నా శరీరం కంటే కూడా అద్భుతమైన వాడిని. I am greater than my genetic programming. I cease to age. I reverse my age. I am 30 years younger. I am lifted. I labor great joy. I am utter abundance. My pantry is full. My cup will run to over. I am peace. I surrender unto my soul's journey and destiny. నేను నా ఆత్మ ప్రణాళికను అనుసరించి నా జీవితాన్ని కొనసాగిస్తాను. సో బీ ఇట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. Thank you so much, masters. Keep focused.